వెంకటరెడ్డి గారు, ఈ ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక పాయింట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దాంట్లో ఈ రామోజీ ఫిల్మ్ సిటీ గుట్టల వెనకాల ఉన్నటువంటి ఆ నిరుపేదల అసైన్ భూములన్నీ ఆక్రమించుకున్నారు కదా. విషయం ఏంటంటే వాళ్ళపైన చాలా మంది పైన కోర్టులో కేసులు నడుస్తున్నాయి. వేసింది ఎవరు అంటే రామోజీరావు కాదు, వేసింది రామోజీరావు గారు కాదు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ పేరుతో కేసులు వేసేసారు. అంటే నేను ఎంప్లాయీగా జాయిన్ అవుతున్నప్పుడు నా ఆధార్ ఇస్తాను, నాకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇస్తాను కదా, వీటన్నిటి తీసుకొని నా పేరు మీద ఆ బడుగు జీవులపైన నేను కేసు వేసినట్టుగా వేసేశారు. మొత్తం ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. నాకు తెలియకుండానే నేను వాళ్ళపైన కేసు వేసినట్టు సార్. ఇప్పుడు ఆయన్ని పాఠ్యాంశాల్లో చేరుస్తారట, కాంస్య విగ్రహం పెట్టాలట. ముందుగా ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనధికార సలహాదారు అతను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి అనధికార సలహాదారుడు. మరి ఆ మాత్రం స్మరించుకొని తరించుకొని మరి ఆ ప్యారు చూపించకపోతే ఎట్లా? సో ఆ విధంగా చూపిస్తారనేది వాస్తవమే కనపడింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే పాపం వాళ్ళ ఈనాడు దినపత్రిక కూడా ఆయనకు సంబంధించినటువంటి సంస్మరణ సభకు సంబంధించినటువంటి పెయిడ్ యాడ్. ఓకే, అది వాళ్ళ దినపత్రికలోనే డబ్బులు తీసుకొని ఒక పెయిడ్ యాడ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈయనంట తెలుగు జాతికి గర్వ కారణం అంట, తెలుగు అక్షరానికి నిలువెత్తు సంతకం అంట, తెలుగు జాతి స్మృతిలో సదా పదిలం అంట. ఏ జాతి స్మృతిలో పదిలం? తెలుగు జాతి స్మృతిలో పదిలమా, లేదంటే తెలుగుదేశం అనేటటువంటి పార్టీ జాతికి సంబంధించినటువంటి దాంట్లో పదిలమా? ఇది ఈనాడు దినపత్రికలో పెయిడ్ యాడ్, దాదాపుగా ₹1 కోటి పైన ఉండేటటువంటి యాడ్. ఇది ఒక్క ఆంధ్రాలో వచ్చిందే కదా సార్. ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ అన్ని డిస్టిక్ ఎడిషన్లో, నాట్ ఓన్లీ ఈనాడు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి అన్ని పత్రికల్లో, అనేక పత్రికల్లో వచ్చినటువంటి యాడ్ ఇది. 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి 2 రాష్ట్రాలు ఇచ్చారేమో, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇచ్చుంటారు సార్. ఈయన దేశకీ నేత కదా, స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి స్మరించి తరించి ఈయనకి సంబంధించినటువంటిది ప్రభుత్వ ధనంతో, అంటే ప్రజలు కట్టినటువంటి పన్నులని ఈ విధంగా వాళ్ళ పత్రికల్లో యాడ్ల రూపంలో దుర్వినియోగం చేయడం ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పుడు ప్రజాధనం, మీరు గట్టిగా చెప్పాలి, ప్రజల ధనం, ప్రజలు కట్టినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి ధనాన్ని ఇదిగోండి ఈనాడు దినపత్రికలో రామోజీని సంస్మరణ అంట తెచ్చిన 2,000 కోట్లతో ఖర్చు పెట్టారు. ఇప్పుడు అక్కడ సంస్మరణ సభ. ఇది నాట్ ఓన్లీ ఈనాడు సార్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాళ్ళకి సంబంధించినటువంటి అనేక పత్రికలు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి అన్ని పత్రికల్లో వాళ్ళు ఇది పెద్ద పెద్ద యాడ్లు ఫ్రంట్ పేజీలో అన్ని జిల్లాల్లో, తెలంగాణ, ఆంధ్ర అన్నిటికి సంబంధించినటువంటి దాంట్లో మీకు వచ్చింది. దీంతో పాటు ఈరోజు ప్రభుత్వం దాదాపుగా మొన్న 5 కోట్లు రిలీజ్ చేసింది అఫీషియల్గా. ఇంకా దానికి సంబంధించి ఎంత అయితే అంత, దాదాపుగా 24-25 కోట్లు అయ్యేటటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి పత్రికల్లో యాడ్లు కానీ, లేదంటే అక్కడ జరిగినటువంటి 25 కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి మీరు చూసారు కదా, వాళ్ళ గిట్టింగ్లు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి నాకు తెలుసు వీవీఐపీలు అందరికీ స్పెషల్ ఫ్లైట్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటుంది. సో వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి, సో వీళ్ళందరికీ ఏర్పాటు చేసి, ఇది ఎవరి డబ్బులు? ఈనాడు డబ్బులతో ఖర్చు పెట్టచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రామోజీరావుకి ఏంటి సంబంధం? ఆయన ఉన్న స్వాతంత్ర సమరయోధుడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగేరోజన్న కోరుకున్నటువంటి వ్యక్తి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అవ్వాలి రోజు అని కోరుకొని, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవ్వాలని చెప్పి రోజు పత్రికలో రాతలు రాసినటువంటి ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగిలిన రాష్ట్రాల్లో చిట్ ఫండ్ల వ్యాపారాల పేరుతో, మార్గదర్శి అనేటటువంటి ఒక వ్యాపారం పేరుతో కోట్లాది మంది కుటుంబాలు, అంటే లక్షలాది మంది దాంట్లో చిట్ ఫండ్ అంటే దానికి ఏదైతే ఒక ఇంట్లో 4-5 అంటే వాళ్ళందరినీ ఈరోజు బాధితులు, రామోజీరావు బాధితులు, వాళ్ళందరినీ నట్టేట ముంచాడని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు స్మరిస్తూ తరిస్తూ, ఇంకా డిప్యూటీ సీఎంగా మొత్తం కొత్తగా ఒక ఆయన వచ్చాడు కదా, సినిమా హీరో, ఆయనేమో ఆయన విగ్రహాలు పెట్టాలి, అమరావతికి ఈయన దార్శనికుడు అని చెప్పి ఈరోజు పొగడ్తల కార్యక్రమాలు. రామోజీరావుది పాఠ్యాంశాల్లో పెట్టండి, ఏమని పెడతారు? ఎలా మోసం చేయాలి అనేది నేర్చుకోవడానికి పిల్లలకు పెడతారు పాఠ్యాంశంలో. ఎలా ఒక వ్యాపారం చేస్తూ మిగిలిన వ్యాపారస్తులు అందరూ దొంగలని చెప్పి పత్రికల్లో రాసి వాళ్ళ వ్యాపారాలన్నీ మూసేసినటువంటి గనుడని చెప్పి రాస్తారా? ఎలా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఎలా దొంగదారిలో అడ్డదారిలో ఎదగొచ్చు అని చెప్పి పిల్లలకు పాఠ్యాంశాల్లో పెడతారా? ఏదైతే చిట్ ఫండ్ వ్యాపారాలు చేసి ఎలా మోసం చేయొచ్చో ఆ మోసం చేసినటువంటి వ్యక్తి ఎలా చేయాలని చెప్పి పిల్లలకు మీరు పాఠ్యాంశాల్లో పెడతారా? ఏమని పెడతారు?
ఒక మోసగాడి గురించి ఈరోజు స్మరించుకుంటున్నాం అని చెప్పి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దు, వాళ్ళు ట్యాబులు పట్టుకోవడానికి అర్హత లేదని చెప్పి రాసినటువంటి వ్యక్తులు అని చెప్పి పాఠ్యాంశాల్లో పెడతారా? ఏవో చూస్తున్నారట, పిల్లలు చెడిపోతారట, అది అలా రాశాడండి. అది పిల్లలకి పెట్టండి. వీళ్ళకి ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ట్యాబ్లు ఇస్తారు. రమాదేవి స్కూల్లో కూడా మరి పిల్లలు ఇలానే ట్యాబ్లు ఇస్తే చెడిపోతున్నారా? మీ ఇంట్లో మీ మనవాళ్ళు కూడా ఇలానే ట్యాబులు చూసి చెడిపోయారా? అంటే పేద పిల్లడికి ఇంగ్లీష్ మీడియం వద్దు, అమరావతిలో పేదవాడికి ఇళ్ల పట్టాలు వద్దు, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్ళు సోమరిపోతులు అయిపోతారు, శ్రీలంక అయిపోయింది ఈ రాష్ట్రం. ఇది ప్రచారం చేసినటువంటి ఒక దుర్మార్గుడు ఈరోజు చనిపోయాడు కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. సో అట్లాంటి దుర్మార్గుడికి మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం తరపున యాడ్లు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం తరపున ఒక కార్యక్రమం నిర్వహించి వాళ్ళకి 100 కోట్ల రూపాయలు కాదు 1000 కోట్లు ఉన్నాయి కదా రామోజీరావు దగ్గర. వాళ్ళ ఏదైనా కార్యక్రమం పెట్టుకోవచ్చు, వాళ్ళ డబ్బులతో ఎందుకు పెట్టాలి? ఇంత సంపాదించిన వాళ్ళు ప్రజాసేవలో ఉంటారు కదా, ఆయన పేరు ఎప్పుడైనా వినిపించింది? తెలుగుదేశం సేవలో ఉన్నాడు సార్, ప్రజాసేవలో ఏ రోజు ఉన్నాడు సార్? ఇప్పుడు పేద ప్రజలకు మంచి జరుగుతుంటే నువ్వు నిజంగా పత్రికలో రాస్తే పత్రికా విలువలు కాపాడినాడు అవుతావు. నిజంగా జర్నలిజం అంటే అది, అంతే తప్ప ఒక పార్టీకి కొమ్ము కాస్తూ అదే ఉండాలి, మిగిలిన వాడు ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మా జాతి వాళ్ళు లేకపోతే ఈ రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది, మన పార్టీ వాడు తప్ప వేరే పార్టీ వాడు ఉంటే ఈ రాష్ట్రం అంతా శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది అని చెప్పి తప్పుడు రాతలు రాసినటువంటి వ్యక్తి మీద పాఠ్యాంశాల్లో పెడతారా? వసుంధరా ఫెర్టిలైజర్ పేరుతో 3 పార్ట్నర్లని మోసం చేశాడు కదా, అది కూడా పెట్టండి. ఫస్ట్ వ్యాపారం ఖమ్మంలో ఇతను 85 రూపాయల రెంట్తో 1000 కోట్ల రూపాయల అక్రమ సామ్రాజ్యానికి ఎలా ఎదిగాడు అనేది కూడా పాఠ్యాంశాల్లో పెట్టండి. హిమాయత్ నగర్లో 85 రూపాయల రెంట్తో ఉన్నటువంటి చెరుకూరి రామయ్య తండ్రి పెట్టినటువంటి పేరుని, ఆ తండ్రి పెట్టిన పేరే వద్దని చెప్పి సొంతంగా రామయ్య పేరు తీసేసి రామోజీరావుని పెట్టుకొని ఏదైతే 85 రూపాయల రెంట్తో జీవితం స్టార్ట్ చేసిన వ్యక్తి ఈరోజు 1000 కోట్ల రూపాయలు కొన్ని 1000 ఎకరాలకి ఎలా ఎదిగాడో పాఠ్యాంశంలో పెట్టండి. ఏ వ్యాపారం చేస్తే మన అందరూ ఎదగలేదే? పచ్చళ్ళు అమ్మే ఎదిగాడా లేదంటే ఇంకేదన్నా చేసి ఎదిగాడా పెట్టండి. వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేశాడో దాంట్లో పెట్టండి. పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా, మీకు కావాల్సింది అదే కదా. ఇట్లాంటి దుర్మార్గుడి గురించి పాఠ్యాంశంలో పెడతారా? ఇలా గురించి కాంస్య విగ్రహాలు పెడతారా? పెట్టుకోండి. మీ దగ్గర ఉంటే మీ ఈనాడు ఆఫీసుల్లోనో లేదంటే మీ మార్గదర్శి ఆఫీసుల దగ్గర మీ సొంత డబ్బులతో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతో పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వనాశనం కోరుకున్నటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఉంటే రామారావు గారు సార్, రామారావు గారు లాంటి వ్యక్తి మీద నగ్నంగా కార్టూన్లు చూడండి సార్, బట్టలు లేకుండా గోచితో కార్టూన్లు వేసినటువంటి ఈ దుర్మార్గుడి గురించి ఈరోజు స్మరిస్తాడు ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రామారావు గారి మీద ఇట్లా ఇదిగోండి బట్టలు లేకుండా చూసారా సార్, బట్టలు లేకుండా గోచితో కార్టూన్లు వేసాడు కాబట్టి మీరు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం స్మరిస్తుందా? ఇలాంటి వ్యక్తి గురించి పాఠ్యాంశాల్లో పెడతారా? అసలు మాట్లాడటానికి కనీసం సిగ్గన్నా ఉండాలి కదా. ఈరోజు ఓ ముఖ్యమంత్రిగా ఈరోజు మీరు సంస్మరణ సభ అంట, దానికోసం ఈరోజు 100 కోట్ల రూపాయలు, దానికోసం కోట్లాది రూపాయల యాడ్లు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తా ఇందుకనా మీకు అధికారం ఇచ్చింది? మీరు నిజంగా నీలం సంజీవ్ రెడ్డి గారితో లేదంటే ఇంకేదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చినటువంటి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏదైతే ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారితో వాళ్ళకి సంబంధించినటువంటి కాంస్య విగ్రహం పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు. రామోజీరావు గారి కాంస్య విగ్రహాన్ని పెట్టాలని ప్రతిపాదనలు అప్పుడే వెళ్ళిపోతున్నాయట, దాన్ని పరిశీలిస్తున్నారట. మీరు అన్నట్టు నీలం సంజీవ్ రెడ్డి గారిది ఎందుకు పెట్టకూడదు? పొట్టి శ్రీరాములు గారిది ఎందుకు పెట్టకూడదు? అంటే పొట్టి శ్రీరాములు గారు వాళ్ళకి జాతి కాదు కదా సార్, అది వాళ్ళు వేరే కులం కదా. ఇప్పుడు రామోజీరావు గారు అది కులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏదున్న వెన్నుపోటు దాంట్లో ఆయనే కాబట్టి కర్త కర్మక్రియల్లో చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి ఎదగడానికి అతనే కారణం కాబట్టి అదంటే మీ పార్టీ తరపున పెట్టుకోండి. ఇందాక ఎవరైతే కృష్ణరాజు గారు చెప్పినట్టు మీ పార్టీ తరపున పెట్టుకోండి, ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు అటెండ్ అవ్వమని మీ పార్టీ తరపున యాడ్లు ఇచ్చుకోండి. ప్రభుత్వం తరపున ఏం సంబంధం అని రామోజీరావుకి ఇంత యాడ్లు ఇచ్చి ఇంత డబ్బులు ప్రజాధనం దుర్వినియోగం చేశారు? అసలు ఈ రాష్ట్ర పౌరుడు అప్పుడు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళే సంస్మరణ సభలు పెట్టలేదు. తెలంగాణ ఓటు హక్కు తెలంగాణ, ఆయన ఉండేది ఇప్పుడు తెలంగాణ. అమరావతిలో కాంస్య విగ్రహం పెడతారంట. ఆంధ్రప్రదేశ్ నాశనం కోరుకున్నాడికి అమరావతిలో కాంస్య విగ్రహం పెట్టండి.